కూటమి పాలన మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు మా పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, అధికారుల మీద కానీ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారం. ఏమండి, ఎవరు కక్షల్ని, కార్పణ్యాల్ని, గొడవల్ని రేపుతా ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే గాంజా బ్యాచ్ ఉన్నారో, గాంజా దాగి పోలీసుల మీద తిరగబడినటువంటి వ్యక్తుల్ని పోలీసులు ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందో దాన్ని పరిష్కరించడానికి ఒక ఇద్దరు కుర్రోళ్ళని రోడ్డు మీద 2 దెబ్బలేస్తే దాని గురించి నువ్వు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ నుంచి ఇక్కడ తెనాలి దాకా వచ్చి మంగళగిరి కుర్రాళ్ళని తీసుకెళ్ళి తెనాల్లో కొడితే నువ్వు మంగళగిరి వచ్చి పలకరించాలి కానివ్వండి. నువ్వు తెనాలి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు మంగళగిరి కుర్రాళ్ళు అయితే నువ్వు ఎక్కడికి రావాలి పలకరించడానికి? మంగళగిరి రావాలి. అంటే అతని మాటకి అతని వ్యవహారానికి ఎటు విధమైన సంబంధం లేదు. అతను మాట్లాడటం కూడా ఈ మధ్య మీడియాలో నేను చూస్తూ ఉన్నా, ఒకదానికి పొంతలేదు. పొగాకు కేజీ 36,000 రూపాయలు అనే చెప్పే పరిస్థితుల్లో ఉన్నామంటే నీ పిచ్చి పరాకాష్ఠకి ఎక్కిందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ఏదైతే చట్టాన్ని, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు కానివ్వండి, ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి అందరూ కలిసి ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తుందే నువ్వు. ఎందుకంటే ఎక్కడికెక్కడ లాస్ట్ టైం పోలీసులు నీకు అన్ని రకాల బందోబస్తులు ఇచ్చినా కానివ్వండి, నీ హెలికాప్టర్ దగ్గరికి నీ నాయకులను రెచ్చగొట్టి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు అని చెప్పి చూయించుకునే పరిస్థితులు చేస్తూ ఉన్నావు. ఏదైతే గాంజా బ్యాచ్ రౌడీలు ఉన్నారో రౌడీల్ని పరామర్శించి, గాంజా తాగే వాళ్ళని పరామర్శించి వాళ్లకు నువ్వు మద్దతుగా నిలవటం అంటే, ఏదైతే నువ్వు వైసీపీ గవర్నమెంట్లో గాంజాని నీ వైసీపీ కార్యకర్తలతో అమ్మించావో వాళ్ళే కాబట్టే కదా నువ్వు వచ్చి పలకరించావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఏదైతే పొదిలి పర్యటన గురించి కానీ, సత్తెనపల్లి పర్యటన గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లు ప్రస్తావిస్తూ 40 మందిని పంపించి చంద్రబాబు నాయుడు బ్లాక్ బెలూన్స్ని అక్కడ ఎగరేస్తూ ఉన్నాడు. మేము 40,000 మంది ఉన్నాం, మేము తిరగబడితే పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక చట్ట వ్యతిరేకమైన మనిషి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే లా అండ్ ఆర్డరు గతంలో నువ్వు వైసీపీ గవర్నమెంట్లో నువ్వు నడిపించినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అమలు జరగట్లేదని చెప్పి నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఈ రోజున కొంతమంది రౌడీ మోకలను వేసుకొని ఇతనే సొంతంగా అలాంటి ఘర్షణ విధానాల్ని ప్రోత్సహిస్తూ ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారు, తెలుగుదేశం వాళ్ళు నన్ను రాష్ట్రంలో తిరగనీయట్లేదని చెప్పి నీ గోండాలతో నువ్వు గొడవలు పెట్టించుకొని అది కూటమి ప్రభుత్వం మీద నెట్టడం అనేది సబబు కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మీ కార్యకర్తల చేత ఏదైతే మీ పార్టీ గోండాల చేత చేయించుకుంటా ఉన్నారో తీరా వాళ్ళందరినీ పట్టుకొని పోలీసులు విచారణ చేస్తే మూలాలన్నీ కూడా వైసీపీ కార్యకర్తలే, జగన్మోహన్ రెడ్డి అనుకూలమైన నాయకులే అని చెప్పి బయటపడతా ఉంది. ఇప్పటికి కూడా మీరు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మానుకొని మీకు ఏదైతే బాధ్యతగా ఎమ్మెల్యేగా మీ పులివెందుల నుంచి మీ నియోజకవర్గ ప్రజలు గెలిపించారో మీ నియోజకవర్గ ప్రజల సమస్యల మీద కానివ్వండి, నువ్వు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలనుకుంటా ఉన్నావో ప్రతిపక్ష హోదా నీకు నెక్స్ట్కైనా రావాలంటే రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి కానివ్వండి అసెంబ్లీకి వెళ్ళండి, చర్చించండి. చర్చించడానికి మా కూటమి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఏం చెప్పినా వినటానికి, దాంట్లో మంచి ఉంటే తీసుకొని పరిపాలన సాగించడానికి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి ఎప్పుడు వినటానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను వెరీ గుడ్ లిజనర్, ఆయన ఎప్పుడు వినటానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే వింటే అక్కడ సమస్య అర్థం అవుద్ది, సమస్య అర్థమైతే దాని పరిష్కారం ఈజీ అవుద్ది అనేది మా నాయకులు గతంలో కూడా చెప్పున్నారు. మీరు చెప్పండి, చెబితే వినడానికి నాయకులు రెడీగా ఉన్నారు, సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడికెక్కడ మీరు ఇలాంటి కుయుక్తులు మీ రౌడీల్ని మీ కార్యకర్తల్ని పంపించి మీరే గొడవలు చేసి కూటమి నాయకులు చేస్తూ ఉన్నారు. కూటమి నాయకుల మీద నిందలు వేయటం మానేసి ప్రజలకు మంచి చేసే విధంగా ఆలోచిస్తే నెక్స్ట్ ఎలక్షన్కైనా మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది అని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. మరి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన ఫ్లెక్సీలను ఉద్దేశించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా డైలాగులు కూడా పెట్టుకునే స్వతంత్రం లేదా ఈరోజు రాష్ట్రంలో, మనం డెమోక్రసీలో ఉంటున్నామా ఎక్కడ ఉంటున్నాం అని చెప్పేసి మాట్లాడడం. ఆయన కూడా పుష్ప డైలాగ్ ఏదైతే ఉందో రప్ప రప్ప నరుగుతాం అనే డైలాగ్ చెప్పి మంచిదేగా అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందని చెప్పి జనాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు. దాన్ని నిన్న మీడియా ముందుగా పిచ్చి పరాకాష్ఠకి ఎక్కింది అనేది నిదర్శనంగా నిన్న మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో చిన్న చితక కార్మికుల కాడి నుంచి కర్షకుల కాడి నుంచి ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్లో బతకనీయకుండా బీహార్ మాదిరిగా తయారు చేసిన పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా చూశారు.
ఏదైతే ఈ రాక్షస పరిపాలన ఉందో, ఎప్పుడైతే ఈ గాంజా బ్యాచ్ కానివ్వండి, ఈ రౌడీలు కానివ్వండి వైసీపీ పార్టీలోంచి వచ్చి ఎక్కడికెక్కడ జనాల్ని నిర్బంధించి జనాల్ని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితులు, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఆ రోజున రోడ్డు మీదకి వస్తే ఎక్కడా కూడా పోలీసుల చేత వాళ్ళ రౌడీల చేత ఎక్కడ రోడ్డు మీద నిలబడిన పరిస్థితులన్నీ కూడా జనాలంతా కూడా నిశ్చితంగా గమనించి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చి పేలాపనలు ఏదైతే మానుకోకపోతే రేపొద్దున 11 కూడా కాదు కదా, నువ్వు నుంచున్నటువంటి పులివెందుల సీటు కూడా గెలవలేవని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో ఏదైతే కక్షపూరితమైన ధోరణిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో, ఏదైతే కొడతాం చంపుతాం మేము చంపినా చావాలి తప్ప వ్యతిరేకించకూడదు, వ్యతిరేకిస్తే మీ మీదే ఎవరైతే ఏ మనిషి అయితే చనిపోయాడో ఆ కుటుంబ సంబంధితులు కేసు పెట్టడానికి వెళితే వాళ్ళ మీదే తిరిగి మీరే హత్య చేశారని చెప్పి కేసు పెట్టిన అనేక ఉదాంతాలన్నిటి కూడా మనం వైసీపీ పరిపాలనలో చూసాం. అలాంటి వాటినన్నిటిని భరించలేకే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. ఇలాంటి పిచ్చి పేలాపనలు పేలుతూ ఉంటే మాత్రం నీ పులివెందుల్లో కూడా నిన్ను గెలవలేని పరిస్థితిలోకి వస్తావని చెప్పి నేను హితవు పలుకుతా.